మనం కాశీ నుంచి వెళ్ళి మనం అక్కడికి అయోధ్యకి వెళ్ళాము. అయోధ్యలో చూడండి నైట్ టైం ఎంత బాగుందో. అక్కడ ఆర్మీ, బిఎస్ఎఫ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిఎస్ఎఫ్ వాళ్ళు చాలా రోడ్స్ కానీ ఎంత నీట్గా బాగా డెకరేట్ చేశారు అండ్ చాలా నీట్గా కట్టారు అక్కడ రోడ్స్ కానీ అవన్నీ చూడవచ్చు. అక్కడ మేము ఫ్రెష్ అప్ అంటే స్నానం చేయడానికి వెళ్ళాము మధ్యలో దారిలో. ఇక్కడే మనం స్నానం చేసేది అంటే ఈ ఘాట్లోనే. ఇక చూడవచ్చు చాలామంది ఇక్కడే స్నానం చేసి అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ రిసార్ట్స్ లాగా ఉన్నది అక్కడ అంటే ఉండడానికి. చాలా బాగా నీట్గా కట్టారు అక్కడ ప్రతి ఒక్క ప్లేస్ కూడా. ఇక్కడ స్నానం చేసాము, ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము. జై శ్రీరామ్ అని నుదుటి పైన కుంకుమలాగా పెట్టించుకొని చూడవచ్చు. చాలామంది జనం ఉన్నారు. కుంభమేళ నుంచి వెళ్ళి కాశీ నుంచి వెళ్ళి డైరెక్ట్ అందరు ఇక్కడికే వచ్చారు. మేము వెళ్ళే దారిలో చూడండి ఎంతమంది ఉన్నారో. మధ్యలో పాములు ఉన్నాయి చూడండి, అక్కడ పాములు పెట్టి వాళ్ళు అడుకుంటున్నారు. మధ్యలో వీణ చూడండి ఎంత బాగా ఉందో. అడుగడుగునా మనకి ప్రతి ఒక్క డిజైన్తో చాలా నీట్గా కట్టారు. ఇక్కడ చూడండి షటర్స్ పైన మనకి జై శ్రీరామ్ అని సూర్యుని సింబల్ కానీ అవన్నీ ఉన్నాయి. చూడొచ్చు చాలామంది ఉన్నారు. మనకేంటి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళు దర్శనానికి వెళ్ళి అయిపోతుంది అన్నమాట. మనకి స్ట్రేట్గా వెళ్తే మనం అయోధ్య టెంపుల్కి వెళ్తాము. రైట్ సైడ్ వెళ్తే బడా హనుమాన్ వెళ్ళే టెంపుల్కి వెళ్ళి దారి ఉందన్నమాట. చాలామంది వచ్చారు. మనం అయోధ్య వెళ్ళి అంటే అయోధ్య మందిరంకి వెళ్ళే దారిలో ఉన్నాము, అంటే లైన్లో నిలబడ్డాము క్యూలో. ఇక్కడ ఫస్ట్ మనకి సెక్యూరిటీ పరంగా మనకి ఫస్ట్ చెకింగ్ చేస్తారు, బ్యాగ్స్ కానీ మనం చెక్ చేస్తారు. చెకింగ్ అయిపోయిన లోపలికి వెళ్ళాక లైన్స్లో మనం వెళ్ళాలి. చూడండి ఇంకా అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ చాలా బాగా నీట్గా కడుతున్నారు అక్కడ. అన్ని డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వచ్చారు అండ్ వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. ఇది చెప్పులు షూల స్టాండ్ అన్నమాట. ఇక్కడ పెట్టుకుని మనం వెళ్ళాలి.